శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర అధిక ఆశ్వేజ బహుళ అమావాస్య శుక్రవారం. ఈరోజు హస్త నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే అమావాస్య అంటే 33 గురుడధిపతి, శుక్రవారం శుక్రుడధిపతి, హస్త నక్షత్రం చంద్రమహాదశలో మొదలవుతుంది కాబట్టి చంద్రుడధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే శుక్రుడు, గురుడు, చంద్రుడు కలయిక. ఇక్కడ గురు శుక్రులకు విరోధం ఉంది. అందువల్ల ఈరోజు గురుడికి సంబంధించిన అంగాలు ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడికి సంబంధించిన అంగాలనగా కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధనాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించిన అంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు అక్టోబర్ 16 శుక్రవారం. 16 అంటే 7 రాహు అధిపతి, శుక్రవారం శుక్రుడు అధిపతి. సంఖ్యాశాస్త్రరీత్యా రాహువుకు సంబంధించిన అంగాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్దుపానీయాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రరీత్యా కూడా శుక్రుడి సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళకే శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా జ్యోతిశాస్త్రరీత్యా శుక్రబలం ప్రబలంగా ఉండడం చేత, ఈరోజు శుక్రవారం అవడం చేత ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన, అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోద్యాలు మనం పరిశీలించినట్టయితే ఈరోజు శుక్రవారం దుర్మోత్తం 8:16 లాగైతే 9:03 వరకు ఉంది. మరలా తిరిగి దుర్మోత్తం మధ్యాహ్నం 12:11 లాగైతే 12:58 వరకు కూడా దుర్మోత్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఆస్థా నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి హస్తానుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా జ్యోతిశాస్త్రరీత్యా శుక్రబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు శుక్రుడు స్వక్షేత్రాలు అయినటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం ఉంటుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. ఈరోజు అంతా కూడా సంతోషకరంగా గడిచేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు మిత్రక్షేత్రాలు అయినటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, అధికారాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడికి మరొక మిత్రక్షేత్రాలు అయినటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది. అలాగే నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడికి శత్రుక్షేత్రాలు అయినటువంటి ధనస్సు, మేనం, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.